చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారి పలువురి ప్రాణాల మీదకు తెచ్చింది. సికింద్రాబాద్ తుకారం గేట్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న గొడవ సికింద్రాబాద్ తుకారం గేట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వడ్డేరు బస్తీలో ఇద్దరి మధ్య జరిగిన వివాదం కొద్ది గంటల పాటు హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. స్థానిక నాయకుడు మల్లేష్ ఆదివారం సాయంత్రం కారులో వస్తుండగా వేణు అనే బాలుడు అడ్డొచ్చాడు. దీంతో ఆగ్రహం చెందిన మల్లేష్ వేణుపై చేయి చేసుకున్నాడు. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. రాత్రి సమయంలో రెండు గ్రూపుల సభ్యులకు సర్ది చెప్పి ఉదయం మాట్లాడదామని పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానించుకున్నారు. అనుకున్నట్టుగానే సోమవారం ఉదయం ఇరు వర్గాలు పెద్ద మనుషుల ముందు హాజరయ్యాయి. ఈ క్రమంలో తమ వాణ్ణి ఎందుకు కొట్టావంటూ చంద్రకళ అనే మహిళ మల్లేష్ను నిలదీసింది. దీంతో ఆగ్రహం చెందిన మల్లేష్ కుటుంబ సభ్యులు చంద్రకళ కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. దీంతో చంద్రకళ వర్గం కూడా ప్రతిఘటించింది. రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రప్పులు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు కారం చల్లుకుంటూ దాడులు చేసుకున్నారు. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. వీళ్ళని మొన్న వాని ఇల్లేమో అక్కడ సీకులు ఇక్కడ పెట్టారని చెప్పేసి చిన్న గొడవ అయింది. తీయండి మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలు వస్తున్నారు పడుతున్నారు అంటే నీదా నీ అయ్యదా అని చెప్పేసి గొడవ పడితే మళ్ళీ అది అయిపోయింది అనుకొని కాంప్రమైజ్ అనుకొని పోలీస్ స్టేషన్ పోతే మీరు మాట్లాడుకోండి సార్, మీరు మీ ఇంట్లో మాట్లాడు మీ గొడవ అని చెప్తే వచ్చేసినాం సార్. అడిగాను నైట్ వచ్చేసి 7, 7:30, 9:30, 10 అయిపోయింది. ఊరుకుంటా ఉన్నారు వాళ్ళు. ఒకరిద్దరు పోలీసులు రంగంలోకి దిగి దాడులను ఆపే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదు. దాడిలో చంద్రకళ, శ్రీకాంత్తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మా పిల్లగారు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న కొడుకు ఆయన కూడా ఉట్టిగానే పట్టుకుపోయారు. ఆయన ఎవరి దగ్గర పోరు. మా సాయిని కొట్టిండు, నెత్తి ఇక్కడ వలిగింది, ఇక వలిగింది. నేను అట్లనే అయిపోయినాయిగా వండుకున్నా. ఇప్పుడు పొద్దున్న వచ్చే వరకల్లా మళ్ళీ రాళ్ళు విసిరేసిండ్రు, ఆడికేసారు. ఈ కాళ్ళకు తలిగినాయి. నాకైతే నాకు షుగర్ బీపీ ఉంది. అంతటితో ఆగలేదు. మల్లేష్ బంధువుల్లో కొందరు చంద్రకళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన చంద్రకళను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 6 మంది సార్. సాయి కిరణ్, శివకుమార్, శివ, బంటి, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదినే పొట్టి కుమార్. పాత పగలు ఏం లేవు సార్. లేదు సార్, ఇట్లా వస్తారు ఆమె ఆపుతుందని చెప్పేసి అలా కొడుకేమో మొత్తం కిరోసిన్ వేసి ఇట్లా ముట్టించేసి వెళ్ళిపోయిన ఏం విక్కుంటారో విక్కోపోరు అది అని చెప్పేసి అంటారు సార్. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చంద్రకళ, ఆమె బంధువులపై దాడికి పాల్పడిన 9 మందిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిజానికి వడ్డేర బస్తీలో గతంలోనూ ఎన్నో మార్లు గొడవలు వర్గపోరుకు దారితీశాయి. అయితే పోలీసులు వీరిని కట్టడి చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి న్యూస్, సికింద్రాబాద్.